నిన్న మ్యాచ్లో ఫిక్సింగ్ దోషిగా సంజు శాంసన్. సో ఇది బాగా అయితే ట్రెండింగ్ అవుతూ ఉంది, ట్రోలింగ్ అవుతుంది. సంజు శాంసన్ ఎన్నో విమర్శలకు గురవుతుంది అనమాట నైట్ మ్యాచ్ ఓడిపోయినప్పటి నుండి కూడా. సో అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళ్తే, సో యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ పక్క నంబర్ 1 బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే ట్రెంట్ బోల్ట్ అనమాట. సో తన స్టాట్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ ఫస్ట్ ఓవర్లోనే తను వికెట్ తీసే సత్తా ఆటగాడనమాట. సో భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఆ విధంగా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిన జాబితాలో 25 వికెట్స్ ఫస్ట్ అందులో భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఉండేది మన ట్రెంట్ బోల్టే. అలాంటి ప్లేయర్కి కేవలం 2 ఓవర్లే ఇచ్చాడనమాట సంజు శాంసన్. సో అది ఎందుకు ఇచ్చాడో, కావాలనే ఫిక్సింగ్కి పాల్పడ్డా, అరే ఏంటి ఇది అర్థం కావడం లేదు సో అని అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆవేష్ ఖాన్కి, కుల్దీప్కి, సెన్కి వీళ్ళకి ఇస్తున్నాడు తప్ప ట్రెంట్ బోల్ట్కి ఇవ్వలేదు అసలు బౌలింగ్. తను లాస్ట్ మూమెంట్ కూడా ఇవ్వలేదు. సో 2 ఓవర్లకు చివరిని అంటే తన బ్యాటింగ్ చాలా బాగా ఆడాడండి రాజస్థాన్ రాయల్స్ పక్క. సంజు శాంసన్ ఈ సీజన్లో చాలా బాగా ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్లో కూడా తను టాప్ 3లో నాకు తెలిసి. దాని తర్వాత టాప్ 4లో ఉన్నాడు. టాప్ 3 రేయన్ పరాగ్, టాప్ 4లో సంజు శాంసన్. ఈ విధంగా వెళ్తున్నాడు అనమాట అతను. సో కానీ ఎందుకు కెప్టెన్సీలో తను ఎందుకు ఈ విధంగా మార్పు చేశాడు, తనకు ఎందుకు కావాలి 2 ఓవర్లో ఇచ్చాడు అనేది అర్థం కాలేదు. సో ఏది ఏమైనా సరే మొత్తానికైతే అతని పైన వస్తున్న ఆరోపణలకు ఖచ్చితంగా తను రిప్లై ఇవ్వాల్సిందిగా. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇండియన్ ప్లేయర్స్లో మ్యాక్సిమం సంజు శాంసన్ ఐపీఎల్ అంటే చాలా బాగా ఆడతాడు, కానీ తనకు అవకాశాలు రావడం లే. ఇటువంటి సందర్భంలో రేపు T20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ విధంగా తను మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడితే మాత్రం లైఫే స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి తను ఖచ్చితంగా బయటకు వచ్చి తన రిప్లై ఇస్తే మాత్రం తన అభిమానులకి చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే ఈజీగా 100% అంటే 99% గెలిచే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ చేతులారా పోగొట్టుకుంది అనమాట. చివరిన 2 ఓవర్లకి 35 రన్స్, 12 బాళ్ళకి 35 రన్స్ చూడాలన్నమాట. సో అటువంటి సందర్భంలో కూడా ట్రెంట్ బోల్ట్కి బౌలింగ్ ఇవ్వకుండా తను కుల్దీప్ సెన్కి, ఆవేష్ ఖాన్కి వీళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. సో కాబట్టి ఈజీగా అయితే వాళ్ళు ఓడిపోవడం జరిగిందనమాట. అందులో ఆవేష్ ఖాన్ ఒక నో బాల్ వేశాడు. దాని తర్వాత ఫ్రీ హిట్ 4. సో అందులో ఒక రకంగా చెప్పాలంటే రషీద్ ఖాన్ మంచిగా బౌలింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం చివరిన వచ్చి ఒక 4 4 కొట్టి గుజరాత్ టైటన్స్ గెలిచే విధంగా కీలక పాత్ర పోషించాడు అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తే అంటే లాస్ట్లో కూడా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా సంజు శాంసన్ కల్లో నీళ్ళు తిరిగాడంట. అది కూడా కావాలని ఫేక్గా ఏడ్చాడు అని అంటూ అయితే నాకైతే వినిపిస్తుంది. కావాలని ఓడిపించుతానే సో మళ్ళీ ఈ విధంగా డౌట్ రాకుండా కొంచెం ఏడ్చినట్టు యాక్టింగ్ చేశాడు అని కూడా అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అది ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. నాకైతే ఫ్రెండ్స్ చాలా బాధేసింది అనమాట. గుజరాత్ టైటాన్స్ గెలిచినందుకు కాదు, సంజు శాంసన్ ఆ వర్స్ట్ సిచ్యువేషన్లో వర్స్ట్ థింగ్ చేయడం నాకైతే చాలా బాధేసింది అనమాట. ట్రెంట్ బోల్ట్కి బౌలింగ్ అయిపోకుండా సో ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ప్రతి చిన్న అసలు క్రికెట్ మీద అవగాహన లేని అబ్బాయి కూడా చెప్తారనమాట ఎందుకు ఈ విధంగా చేశాడు అనేసి. సో ఏ కేప్టెన్ అయినా నంబర్ 1 బౌలర్తో వేయాలని అనుకుంటారు, కానీ ఇక్కడ చూస్తే ఏమో తను కావాలని చేసినట్టయితే అందరికీ క్లారిటీగా అయితే అనిపించింది అనమాట. ఈవెన్ నాకు అనిపించింది. అంటే తను ఏదైనా ఫిక్సింగ్ పాల్పడడానికి కాదు, మేబీ తను అన్ఈజీగా ఉండొచ్చు ట్రెంట్ బోల్ట్ అని నేను భావించా. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రం అతనికి నెగిటివిటీ పోవాలంటే సంజు శాంసన్కి తను బయటకు వచ్చి సో తన విషయం ఎందుకు ఇవ్వలేదు, తన ప్లాన్ ఏంటి, తన స్ట్రాటజీ ఏంటి అని మీడియా ముందర చెప్తే మాత్రం చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ రాబోతుంది మనకు. సో 2 మంత్స్ గ్యాప్ ఉందన్నమాట. ఈ 2 మంత్స్ లోపల ఉన్న పేరు చెడగొట్టుకోకుండా తను ఖచ్చితంగా ఒక రిప్లై అనేది, తన ఆన్సర్ అనేది ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. కానీ ఏది ఏమైనా సరే గుజరాత్ టైటాన్స్ కూడా చాలా బాగా ఆడుతుంది. అందులో ముఖ్యంగా రషీద్ ఖాన్ కానివచ్చు, ఓపెనర్ శుభ్మన్ గిల్ కానివచ్చు, చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు 3rd విజయం కూడా అందుకున్నారు అనమాట. ఓవరాల్గా సంజు శాంసన్ చేసిన తీరుపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.